హాయ్ ఫోక్స్, అందరికీ నమస్తే. ఇది క్లాస్ 10 ట్రిగ్నామెట్రీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. పార్ట్లు ఉంటుంది చూడురి, సరేనా? ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చిండు, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ tan స్క్వేర్. ఇది ఇచ్చింది కదా సొల్యూషన్ అని చెప్పి ఇది రాస్తాం. tan స్క్వేర్ 60 ప్లస్ cot స్క్వేర్ 30 బై sin స్క్వేర్ 30 ప్లస్ cos స్క్వేర్ 60. ఇది ఇచ్చింది కదా. సో ఇక్కడ మనకు వాల్యూలు రావాలి. tan 60 అంటే ఎంత? √3. సో √3 హోల్ స్క్వేర్. cot 30 ఇగో ఇక్కడ వాల్యూలు రాస్తా. tan 60 అంటేనేమో √3. cot 30 అంటే ఏం రాసుకోవచ్చు? 1/tan 30 కదా. సో 1/tan 30 is 1/1/√3. సో ద వాల్యూ విల్ బి √3. సో √3 హోల్ స్క్వేర్. మళ్ళీ sin 30 ఎంత? 1/2. cos 60 ఎంత? 1/2నే. sin 30 1/2, cos 60 1/2. మళ్ళీ ఆ వాల్యూ లీటర్ రాద్దాం. sin 60 √3/2, cos 30 √3/2. ఇగో ఇవి ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్, సరేనా? ఇప్పుడు చూడు, స్క్వేర్ రూట్ క్యాన్సల్. 3 + 3 1 స్క్వేర్ ఎంత? 1. 2 స్క్వేర్ ఎంత? 4. 1 స్క్వేర్ ఎంత? 1. 2 స్క్వేర్ ఎంత? 4. ఈ స్క్వేర్ అనేది రెండింటికి ఉంటుంది, రాసినాం. 6. ఈడ డినామినేటర్ సేమ్ ఉంది కదా, 4. 1 + 1. డినామినేటర్ సేమ్ ఉంటేనే డైరెక్ట్ ఎడిషన్ చేసాం. సో ఆన్సర్ ఎంత? 6/2/4 కదా. 2 1s 2 2s. ఇక్కడ అందరు మిస్టేక్ ఏం చేస్తారంటే 6/1/2 కదా, 2 1s 2 3 క్యాన్సిల్ చేస్తారు. అసలు అట్లా క్యాన్సిల్ చేయొద్దు. ఇది కానీ మీరు పోయింది అనుకో 2/1 అవుతుంది. 6 2s ఎంత? 12. ఇంతే ఆన్సర్. లాస్ట్కి ఏం రాయాలంటే therefore అని చెప్పి ఇది = 12 అని రాయాలి, అంతే. ఇప్పుడు సెకండ్ వన్ చేసేద్దాం. సెకండ్ క్వశ్చన్ చదివినట్టయితే ఫైండ్ ద మెజర్ ఆఫ్ ద యాంగిల్స్ A అండ్ B. A అండ్ B కనుక్కోమన్నాడు ఇఫ్ కండిషన్ ఇచ్చిండు. సో ఇట్లా కండిషన్ ఇచ్చినప్పుడు ఇచ్చింది రాస్తాం. గివెన్ దట్ cos of A minus B is equals to √3/2, sin of A plus B is equals to √3/2. ఇక్కడ చూడు, cos లా √3/2 ఎప్పుడు వస్తుంది? cos 30లా. సైన్లో ఎప్పుడు వస్తుంది? sin 60లా, సరేనా? ఈ డబ్బాలో ఇంపార్టెంట్, ఈ డబ్బా వాల్యూస్ వస్తే ఈజీగా అయిపోతుంది. సో ఇక్కడ cos కట, అప్పుడు ఏమవుతుంది? A minus B is equals to 30 అవుతుంది. ఇట sin కట, ఇడ సైన్ ఇచ్చినందుకు సైన్లో రాసినాం. A plus B is equals to 60. దీన్ని 1 అనుకుంటా, దీన్ని 2 అనుకుంటా, యాడ్ చేస్తా. 1 + 2 చేస్తా. A minus B is equals to 30, A plus B is equals to 60. minus B plus B కట, A plus A 2A is equals to 90. A అక్కడ పోతే 90/2, 2 1s 245, A is equals to 45. ఇప్పుడు ఏం చేయాలి? సబ్స్టిట్యూట్. నేనంటే పిసినారంతి పక్కగా రాస్తున్నాను, మీరు కింద రాయరి. సబ్స్టిట్యూట్ A is equals to 45 in 1. అప్పుడు ఏమవుతుంది? A minus B is equals to 30 కదా. నాకు ఏం కావాలి? B వాల్యూ కావాలి కదా. B అక్కడ పంపించి ఇది పంపిస్తా. A minus 30 is equals to B. B is equals to A ఎంత? 45 minus 30. 45 minus 30 అంటే 15. Therefore A is equals to 45, B is equals to 15 is the answer. గింతే. ఇగో నెక్స్ట్ వన్ ఏమి ఇచ్చిండు, ప్రూవ్ దట్ LHS ఈక్వల్స్ టు RHS అన్నాడు. LHS తీసుకుంటాం. 1/sin స్క్వేర్ θ మైనస్ cot స్క్వేర్ θ. మనకేమైనా 1/sin స్క్వేర్ θ అంటే తెలుసా? cosecant స్క్వేర్ θ మైనస్ cot స్క్వేర్ θ. దీని రేషియో ఏంది? 1 ఈక్వల్స్ టు RHS. హెన్స్ ప్రూవ్డ్. ఇది చేస్తే 2 మార్కులు, 4 మార్కులకు వచ్చే ఛాన్స్ గిట్ ఉంటుంది. ఇక్కడ 1/sin θ అంటే cosecant θ అని ఒక్కటి గుర్తుంటే చాలు సిన్స్లో. అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం కోదాం. ఇప్పుడు ఈ పార్ట్ 1లో లాస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇటువంటి ప్రాబ్లం అయితే ఎక్కువ సార్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండర్ రూట్ నుండి 1 - sin θ / 1 + sin θ ఉందనుకో, సప్పుడు దాకా కన్సిడర్
కన్సిడర్ LHS చెయ్యి. దట్ ఈస్ అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ టీటా బై 1 ప్లస్ సైన్ టీటా. తర్వాత రేషనలైజ్ చెయ్యి, దేన్ని డినామినేటర్ అనేది చేయాలి. ఈ అండర్ రూట్ కిందనే రాయాలి. సో అప్పుడు ఏమవుతుంది అంటే 1 మైనస్ సైన్ టీటా హోల్ స్క్వేర్ అవుతుంది. డినామినేటర్లో ఎప్పుడైనా a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి, ఈ ఫార్ములా రానికనే రేషనలైజ్ చేస్తాం. 1 స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ టీటా. ఇప్పుడు ఏం చేస్తాం అంటే న్యూమరేటర్కి హోల్ స్క్వేర్ ఉంది కదా, దాన్ని ఏం కదిలియా, డినామినేటర్ని కదిలిస్తాం. డినామినేటర్ ఎట్లా అంటే కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 ఉంది కదా, ఈడేముంది సైన్ స్క్వేర్ కదా, అక్కడికి పంపి గిట్లా రాసుకోవచ్చు కదా మనం. అదే రాస్తా ఈడ గిట అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ టీటా హోల్ స్క్వేర్ బై కాస్ స్క్వేర్ టీటా. ఇక్కడ న్యూమరేటర్కి డినామినేటర్కి a పవర్ m బై b పవర్ m ఉంటే a బై b హోల్ పవర్ m రాసుకోవచ్చు. అని ఎందుకు రాస్తున్నామన్నా ఇట్లా అంటే అండర్ రూట్ నెలగొట్టనికే, ఇంటి బయటికి అని బహిష్కరించనికే, స్క్వేర్ రూట్ క్యాన్సల్, 1 మైనస్ సైన్ టీటా బై కాస్ టీటా. ఇప్పుడు ఏంది, ఇక్కడ 2 టర్మ్లు ఉన్నాయి కదా, 2 టర్మ్లకు రాసుకో. 1 బై కాస్ టీటా ఒకసారి, సైన్ టీటా బై కాస్ టీటా ఒకసారి. 1 బై కాస్ టీటా అంటే సీకెంట్ టీటా ఫార్ములా, సైన్ టీటా బై కాస్ టీటా అంటే టాన్ టీటా. గదే చూపెట్టమన్నాడు, చూపించేసినాం కదా, ఈక్వల్స్ టు RHS. హెన్స్ ప్రూవ్డ్. ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే సబ్స్క్రైబ్ కొట్టు, లేకపోతే కమెంట్ పెట్టు.